హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలామంది వరల్డ్ వార్ 2కి రిలేటెడ్ ఏమైనా ఉంటే చూపించమని అడిగారు. సో అందుకని ఇవాళ వరల్డ్ వార్ 2కి రిలేటెడ్ ఒక ప్రిజన్ చూపిస్తాను. చాలామంది అడిగారు కదా మీ విలేజ్లో ఆకులన్నీ పడతాయి అన్న ఆకులు ఎలా క్లీన్ చేస్తారని. సో వీక్లీ ట్వైస్ వచ్చి ఒక లారీ అనేది వస్తుంది. లారీ అంటారో ఏమంటారో నాకు తెలీదు. కింద బ్రష్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు వచ్చి ఆకులన్నీ క్లీన్ చేస్తారు. సో ఇది క్లీన్ చేసి 3 days అయింది. మళ్ళీ నెక్స్ట్ 2 days తర్వాత క్లీన్ చేస్తారు. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను దట్ మన హిస్టరీలో ఏం జరిగిందో అది. సో మీ అందరికీ తెలుసు దట్ వరల్డ్ వార్ 2 అనేది జర్మనీలో జరిగింది. అండ్ ఎవరి వల్ల జరిగిందంటే హిట్లర్ అనే వాడి వల్ల జరిగింది. సో హిట్లర్ వచ్చి జర్మనీని రూల్ చేసిన పార్టీ ఛాన్సలర్. అంటే ఏంటంటే జర్మనీని రూల్ చేసిన పార్టీ నాజీ పార్టీ 1945కి ముందు. సో ఎప్పుడైతే అతను రూలింగ్లో ఉన్నప్పుడు చాలా మంది జ్యూస్ని అయితే చంపేశాడని మీకు తెలుసు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. సో వాడు ఏం చేశాడా అనేది క్లియర్గా అయితే చెప్పాను కదా. అండ్ ఎప్పుడైతే వాడు ఎలా చనిపోయాడంటే సోవియట్ యూనియన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అట్ ద సేమ్ టైం అమెరికన్ సోల్జర్స్ ముగ్గురు కలిసి జర్మనీని అటాక్ చేసి హిట్లర్ని ఓడించారు. ఓడించిన తర్వాత హిట్లర్ సూసైడ్ చేసుకుని 1945లో చనిపోయాడు. అక్కడతో వరల్డ్ వార్ 2 అఫీషియల్గా ఎండ్ అయింది. అండ్ లేటర్ ఆన్ జర్మనీలో కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. అంటే జర్మనీ కంట్రీ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఒకటి వచ్చి ఈస్ట్ జర్మనీ, ఒకటి వచ్చి వెస్ట్ జర్మనీ. సో ఈ 2 జర్మనీలకి మధ్యలో ఒక వాల్ అనేది ఉండేది. వాల్ ఏంటంటే లైక్ ఈ కంట్రీ వాళ్ళు ఈ కంట్రీలోకి వెళ్లకుండా, అండ్ ఈస్ట్ వాళ్ళు వెస్ట్ లోకి వెళ్లకుండా, వెస్ట్ వాళ్ళు ఈస్ట్ లోకి వెళ్లకుండా జర్మనీలోనే ఒక పెద్ద వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ సగం కంట్రీ వచ్చి ఈస్ట్ జర్మనీ వచ్చి సోవియట్ యూనియన్ వాళ్ళు రూల్ చేసేవారు. అండ్ వెస్ట్ జర్మనీ వచ్చి వెస్టర్న్ ఫోర్సెస్ వాళ్ళు రూల్ చేసేవారు అనమాట. అండ్ ఎప్పుడైతే ఈ ఈస్ట్ జర్మనీ సోవియట్ యూనియన్ వాళ్ళు రూల్ చేస్తున్నారో వాళ్ళు ఒక కొత్త పార్టీ అనేది పెట్టారు. అంటే లైక్ హిట్లర్ ఉన్నప్పుడు నాజీ పార్టీ కదా, సో అది కంప్లీట్గా పోయింది, వానిష్ అయిపోయింది. వానిష్ అయిపోయిన తర్వాత ఒక కొత్త పార్టీ కావాలి ఈస్ట్ జర్మనీ రూల్ చేయడానికి అని చెప్పి సోవియట్ యూనియన్ వాళ్ళు జీడీఆర్ పార్టీ అని పెట్టారు. సో జీడీఆర్ అంటే ఏంటంటే జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ. సో ఇక్కడ మీరు చూస్తోంది రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఐడి కార్డ్. సో ఆయన స్టాసీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీక్రెట్ ఆఫీసర్గా వర్క్ చేశారు జర్మనీలో. అండ్ ఇక్కడ మనకి సోషల్ మీడియాలో చూసే పాలిటిక్స్ ఒకలా ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్ జరిగే పాలిటిక్స్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఈ జీడీఆర్ పార్టీ వచ్చి అండర్ సోవియట్ యూనియన్ వాళ్ళు ఉండేది. అండ్ వీళ్ళు ఏం చేశారంటే 1945లో ఎప్పుడైతే వాడు చనిపోయాడో 1949లో ఈ బెర్లిన్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు కదా ఈ 2 కంట్రీస్కి మధ్యలో. అండ్ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే స్టాసీ ప్రిజన్ అని ఒకటి పెట్టారు. స్టాసీ ఫుల్ ఫామ్ వచ్చి స్టేట్ సెక్యూరిటీ అనమాట. సో స్టేట్ సెక్యూరిటీ ప్రిజన్ అని ఒక ప్రిజన్ అయితే వాళ్ళు ఫామ్ చేసి ఆ ప్రిజన్లో చాలా మందిని ఎవరైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ అండ్ పొలిటికల్గా ఎవరైతే వీళ్ళని దెబ్బతీస్తున్నారో వీళ్ళ పార్టీని, సో వాళ్ళని త్రూ కొన్ని స్పైస్ అంటే కొంతమందిని స్పైస్ కింద పెట్టి లైక్ ప్రతి 10 మందిలో ఒక స్పై అనేవాళ్ళు ఉండేవారు. సో ఈ స్పైస్ ఏంటంటే మన కోసం మనం ఏం చేస్తున్నామో మన ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలియకుండా ఈ స్టేట్ సెక్యూరిటీ వాళ్ళకి పాస్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఈ స్టాసీ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశారో సో అప్పుడు ఈ స్టాసీ వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఈ పీపుల్ని ఇల్లీగల్గా నైట్ 2 o'clock వచ్చి జస్ట్ చిన్న ఇంట్రోగేషన్ అని చెప్పి ఒక చిన్న మినీ వ్యాన్లో వాళ్ళని ఎక్కించుకుని ఈ స్టాసీ ప్రిజన్కి తీసుకొచ్చేవారు. అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి కొంతమంది అయితే రాలేదు అండ్ కొంతమంది ఏమయ్యారు ఎవరికి తెలీదు. సో ఆ స్టాసీ ప్రిజన్లో చాలా టార్చరింగ్, అలా ఎలాంటి టార్చరింగ్ అంటే ఫిజికల్ టార్చరింగ్ కాదు, ఇది లైక్ మెంటల్ టార్చరింగ్ అనమాట. ఈ స్టాసీ ప్రిజన్లో కొంతమంది సైకాలజిస్ట్ వాళ్ళ ద్వారా లైక్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక పర్సన్ని ఎలా టార్చర్ చేయాలి, ఫిజికల్గా కాకుండా మెంటల్గా ఎలా టార్చర్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి టార్చరింగ్లో సో కొంతమంది పీపుల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి స్టాసీ ప్రిజన్లో పెట్టి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేవారు. సో అలాగా 1 year టార్చర్ చేశారు, 2 years టార్చర్ చేశారు. అండ్ లేటర్ ఆన్ 1949 నుంచి 1989 వరకు ఈ బెర్లిన్ వాల్ అనేది ఉండేది. సో ఈ వాల్ ఏంటంటే మొత్తం కంట్రీ చుట్టూరు ఉండేది అనమాట. ఎవరైనా సరే ఈ ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ వెస్ట్ నుంచి ఈస్ట్కి కానీ రావడం కంప్లీట్గా ప్రొహిబిటెడ్. ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుని గోడ దూకి వెళ్ళాలి అని ట్రై చేసిన వాళ్ళని అయితే అక్కడికక్కడ వాళ్ళని ఆర్మీ వాళ్ళు చంపేసేవారు, లేదా వాళ్ళని తీసుకుని వచ్చి
స్టాసీ ప్రిజన్ లో పెట్టి ఇంట్రోగేట్ చేసేవారు అనమాట. సో మెయిల్ అండ్ ఫీమేల్ లేదు, లైక్ అందరూ ఒకటే స్టాసీ ప్రిజన్ లో. ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లల పెద్దవాళ్ళ నేమ్ ఉండదు, అందరు ఈక్వల్ ఆ ప్రిజన్ లో. సో ఈ రోజు వచ్చి మనం ఆ ప్రిజన్కి అయితే వెళ్తున్నాము. సో అందుకని లైక్ ప్రిజన్కి వెళ్లే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను నేను. 1989లో ఈ జర్మన్ పీపుల్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు దట్ దే వాంట్ ఫ్రీడమ్ అని. ఎందుకు మా కంట్రీని 2 parts కింద డివైడ్ చేశారు, ఎందుకు కోల్డ్ వార్ జరుగుతుంది, హిట్లర్ వరకు ఒక ప్రాసెస్ జరిగింది వరల్డ్ వార్ 2, హిట్లర్ తర్వాత కోల్డ్ వార్ జరిగింది సోవియట్ యూనియన్ అండ్ వీళ్ళ వల్ల. 1989లో అఫీషియల్ గా ఆ వాల్ ని కొలాప్స్ చేశారు. అందరూ జనాలందరూ కలిసి హ్యూమన్ రైట్స్ అండ్ ప్రొటెస్టులు చేయడం వల్ల ఆ వాల్ ని కొలాప్స్ చేసేసి మళ్ళీ ఒక కంట్రీ కింద ఫామ్ అయింది. ఈ జర్మనీ కంట్రీ మళ్ళీ ఫామ్ అయ్యి తర్వాత ఇప్పుడు అందరికీ తెలిసిన ఒలాఫ్ షోల్జ్ అనే ఆయన ఇప్పుడు రూల్ చేస్తున్నారు. మొన్న ఇండియా కూడా వచ్చారు రీసెంట్ గా. ఈ రోజు అయితే ఆ స్టాసీ ప్రిజన్ లోకి వెళ్దాము. అండ్ ఆ స్టాసీ ప్రిజన్ ఏంటంటే హిట్లర్ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఉంది, బట్ అప్పుడు అది ప్రిజన్ కాదు. హిట్లర్ కింద ఉన్న హిట్లర్ కి సంబంధించిన ఆర్మీ వాళ్ళ క్యాంటీన్ అది. లైక్ ఎవ్రీడే 45,000 మంది నాజీ పార్టీ వాళ్ళకి క్యాంటీన్ అనమాట అది. అండ్ లేటర్ ఆన్ హిట్లర్ చనిపోయిన తర్వాత దాన్ని స్టేట్ సెక్యూరిటీ వాళ్ళు స్టాసీ ప్రిజన్ చేశారు. ప్రిజన్ చేసి దాంట్లో సెల్స్ అవన్నీ కట్టించి అండ్ టార్చరింగ్ రూమ్స్ అవన్నీ బిల్డ్ చేశారు. సో ఈ రోజు మనం ఆ ప్రిజన్కి వెళ్దాము అండ్ కంప్లీట్ గా వీడియో అయితే నేను మీకు చూపిస్తాను. కంప్లీట్ గా వీడియో చూడండి. అండ్ లక్కీగా మేమైతే ప్రిజన్ నుంచి వచ్చేస్తాము ఎండ్ ఆఫ్ ద వీడియోలో. అండ్ లెట్స్ గో. సో ఇక్కడ మనం ఉన్న స్టేషన్ ఆస్ట్రాయ్ స్టేషన్ అంటారు. సో ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తుంది. అండ్ వాళ్ళ క్లైమేట్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో. అక్కడ రోడ్ అండ్ మధ్యలో ట్రైన్ అనమాట. సో ఇక్కడ అన్ని స్టేషన్స్లో ఇలా నీడిల్స్ ఉంటాయి సో దట్ బర్డ్స్ వచ్చి పార్ట్ చేయకుండా ఉండడానికి. ఇక్కడ ట్రైన్స్ లో ఎవ్రీ సీట్ కి పక్కన హుక్స్ అనేవి ఉంటాయి. సో హుక్స్ దేనికంటే మన జాకెట్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తున్నదే వరల్డ్ వార్ 2కి సంబంధించిన ప్రిజన్ జైల్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. చాలా పెద్దది ఇది. ఎంట్రన్స్ నుంచి ఇలా కనిపిస్తోంది. ఈ ప్రిజన్ విజిట్ చేయాలంటే మనం సెషన్ అనేది బుక్ చేసుకోవాలి అడ్వాన్స్ గా. అండ్ సెషన్ కూడా మన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేమందరం ఒక గ్రూప్ అండ్ మాకు ఒక గైడ్ అనే వాళ్ళు ఉంటారు. ప్రిజన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ గైడ్ మనకి ఏం జరిగిందా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇనీషియల్ గా అసలు కోల్డ్ వార్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ అయితే డాక్యుమెంటరీ అయితే మన 15 minutes ఫిలిం అనేది షో చేసి చూపించారు. The prison's history began in the spring of 1945. 40, the GDR's secret police now play host to tours and seminars informing visitors about the history of the site. So, welcome here in Memorial Site of Berlin-Hohenschönhausen. ఇలా ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత మన గైడ్ ఇప్పుడే ఈ స్టోరీ చెప్పారు. ఇదే మొత్తం ప్రిజన్. ఇప్పుడు మనం అఫీషియల్ గా కోల్డ్ వార్ లో యూజ్ చేసిన ప్రిజన్ లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఓల్డ్ బిల్డింగ్ హిట్లర్ ఉన్నప్పుడు హిట్లర్ పార్టీ సోల్జర్స్ కి క్యాంటీన్ లాగా యూజ్ చేశారు. సో ఈచ్ డే 45,000 మంది సోల్జర్స్ అయితే ఇక్కడ ఫుడ్ తినేవారు. అండ్ లేటర్ ఆన్ ఎప్పుడైతే హిట్లర్ చనిపోయాడో ఈ బిల్డింగ్ ని ప్రిజన్ కింద కన్వర్ట్ చేశారు. సో అప్పుడు కోల్డ్ వార్ లో జనాలను తీసుకుని వచ్చి ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళని తీసుకుని వచ్చి అయితే ఈ ప్రిజన్ లో పెట్టి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేవారు. అండ్ ఇనీషియల్ గా ఈ బిల్డింగ్ లో సెల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు లైక్ ఒక్క పర్సన్ ని ఒక్క సెల్ లో మాత్రమే పెట్టాలని ఆ సెల్స్ చాలా చిన్నగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెంటిలేషన్ లేదు, అంటే విండోస్ లేకుండా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఒక పర్సన్ ని లోపల ఉంచి 24/7 వాళ్ళు పడుకోకుండా ఒక లైట్ అనేది ఆన్ లో ఉండి వాళ్ళని సైకలాజికల్ గా టార్చర్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేశారు. ఒకప్పుడు వరల్డ్ వార్ 2 తర్వాత ప్రిజనర్స్ పెట్టిన ప్రిజన్ ఇది. చాలా చిన్న ప్రిజన్. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రిజనర్ సెల్ లో ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేసుకున్న లాబరేటరీ బకెట్. ఒక మనిషిని లోపల పెట్టినప్పుడు వితౌట్ వెంటిలేషన్ అండ్ పక్కన ఇలా లాబరేటరీ బకెట్, అది కూడా వీక్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేసేవారంట. సో అసలు బయటకు అనేది రిలీజ్ చేయకుండా వాళ్ళని 1 day కాదు 2 days కాదు చాలా సంవత్సరాలు చాలా మంది మనుషులు అయితే ఆ సెల్స్ లో అయితే ఉన్నారు. సో ఇది కూడా ఒక సైకలాజికల్ టార్చర్. ఆ చిన్న రూమ్ లో ఇది వాళ్ళు పడుకునే ఆ చిన్న బెడ్, ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది రూమ్ ఎలా ఉందో.
ఇక్కడ మీరు చూస్తున్న ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ లో ఒక హాలీవుడ్ మూవీ అయితే షూట్ చేశారంట, లైక్ స్పై కి సంబంధించిన మూవీ. సో అది మా గైడ్ అయితే ఆ విషయం చెప్పారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొన్ని సెల్స్ వచ్చి లైక్ కొంచెం పెద్దగా ఉన్నాయి. అవి ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ సెల్ లో విమెన్ ని పెట్టడానికి కన్స్ట్రక్ట్ చేసిన సెల్. ఈ ఒక్క సెల్ లోనే 5 ఆడవాళ్ళని పెట్టేవారంట. అండ్ అది కూడా ఒక్క లైక్ లాబరేటరీ బకెట్ తో, హైజీన్ లేకుండా, అండ్ ఫుడ్ కూడా డోర్ లోపల నుంచి ఇచ్చేవారంట. డోర్ కి కింద ఒక హోల్ అనేది ఉంది. ఇప్పుడు వరకు మీరు చూసింది 1960 వరకు ఉండేది, అది స్టాసీ ఓల్డ్ ప్రిజన్. ఇప్పుడు 1960లో వీళ్ళు ప్రిజనర్ ఫెసిలిటీస్ అప్గ్రేడ్ చేద్దామని చెప్పి స్టాసీ న్యూ ప్రిజన్ ఫామ్ చేశారు. ఇప్పుడు మీరు చూసే ఈ బిల్డింగే ఆ న్యూ బిల్డింగ్ అన్నమాట. రండి మనం లోపల చూద్దాం ఎలా ఉంటుందో. ఈ బిల్డింగ్ లో ఫెసిలిటీస్ ఓల్డ్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుండేవి. అదిగాక ప్రిజనర్స్ కి చాలా మంచి ఫెసిలిటీస్ ఉండేవి. కానీ వీళ్ళ టెక్నిక్ మాత్రం అదే, జనాల్ని పడుకోనివ్వకుండా స్లీప్ డిప్రివేషన్ అనేది వీళ్ళ ఇంట్రాగేషన్ టెక్నిక్. అండ్ ఎవరైనా పుష్ప మూవీ చూసారా? సో పుష్ప మూవీ చూస్తే దాంట్లో శాండిల్వుడ్ ని లైక్ ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి. అండ్ ఇక్కడ నాకు ఈ మినీ వ్యాన్ చూస్తే నాకు సేమ్ అలాగే గుర్తొచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ మినీ వ్యాన్ లో పీపుల్ ని ఇంట్రోగేషన్ పేరుతో ఇక్కడ తీసుకుని వచ్చేవారు. తీసుకుని వచ్చి సెల్స్ లో వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేవారు. ఇది అప్పుడు యూజ్ చేసిన కోల్డ్ వార్ లో యూజ్ చేసిన మినీ వ్యాన్. సో ఇది ఎందుకు నేను పుష్పతో కంపేర్ చేశానంటే, ఈ మినీ వ్యాన్ లోపల సీక్రెట్ కంపార్ట్మెంట్ అనేది బిల్డ్ చేశారు. సో అది బయట నుంచి చూస్తే ఎలా ఉందంటే లైక్ ఒక ట్రక్ లా ఉంది, బట్ లోపల ఏంటంటే కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో దట్ వాళ్ళని ఇంట్రోగేషన్ పేరుతో మిడ్-నైట్ 2 o'clock కి లైక్ 5 to 10 minutes మిమ్మల్ని ఇంట్రోగేట్ చేయాలి అని చెప్పి వాళ్ళని ఆ వ్యాన్ లో తీసుకుని వచ్చేవారు. ఇక్కడ సెల్స్ మెయిల్ కి సపరేట్ ఉన్నాయి, ఫీమేల్ కి సపరేట్ ఉన్నాయి. అండ్ కొన్ని సెల్స్ వచ్చి డబుల్ పర్సన్స్ ని పెట్టడానికి ఉన్నాయి. అండ్ అవి దేనికంటే లైక్ ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చెప్పకపోతే ఈ సీక్రెట్ పోలీసే ఒకళ్ళు ఒక ప్రిజనర్ లాగా యాక్ట్ చేసి ఆ సెల్ లో వాళ్ళతో ఉండి within 30 minutes ఇన్ఫర్మేషన్ అంతా చెప్పించేవారంట. మీరు చూస్తే ఈ న్యూ ప్రిజన్ లో ప్రతి ప్రిజనర్ కి మెరుగైన సౌకర్యాలు ఉండేవి. ఆ సౌకర్యాలు ఏంటంటే ప్రతి ప్రిజనర్ కు యూనిఫామ్ ఉండేది, చేతులు కడుక్కోవడానికి బేసిన్, కొత్త టాయిలెట్, అదిగాక కూర్చొని తినడానికి టేబుల్, మళ్ళీ బెడ్షీట్ అన్నీ ఉండేవి. అదిగాక రూమ్ లో హీటర్ కూడా ఉండేది. ఇక్కడ మీరు చూస్తున్నది బాతింగ్ రూమ్ అన్నారు మా గైడ్. సో బాతింగ్ రూమ్ ఏంటంటే లైక్ ఒక్కరికైతే కాదు, అందరూ గ్రూప్ ఆఫ్ ప్రిజనర్స్ అయితే కలిసి అక్కడ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా వీక్లీ వన్స్ మాత్రమే, ఎవ్రీడే కాదు. అండ్ ఆల్సో కొంతమంది గార్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని అలౌ చేసేవారంట. సో ప్రైవేట్ గా చేయడం అనేది అయితే లేదు. అండ్ మీరు మూవీస్ లో చూసారా, దొంగల్ని జైల్లో పెడుతున్నప్పుడు వాళ్ళు 3 angles లో ఫొటోస్ తీస్తారు కదా. సో అదే ఈ ఫోటో స్టూడియో, ఈ స్టాసీ ప్రిజన్ లో ఉన్న ఫోటో స్టూడియో. అండ్ ఇక్కడ వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రోగేషన్ రూమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇంట్రోగేషన్ రూమ్ చూపిద్దాము. ఈ ఇంట్రోగేషన్ రూమ్ లో ఆ సెంటర్ లో టేబుల్లో మన ఆఫీసర్ కూర్చునే వాళ్ళు, ఈ సైడ్ లో ఆ ప్రిజనర్ ని కూర్చోబెట్టి ఇంట్రోగేషన్ చేసేవాళ్ళు. సో అదేంటి వీడియో. హోప్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.